ప్రభుత్వ పాఠశాలలో శనివారం నిర్వహించిన గ్లిచ్ వార్షికోత్సవ వేడుకలు కనువిందుగా జరిగాయి. విద్యార్థుల ప్రతిభా ప్రదర్శనలతో సభ వేదిక కలకలలాడింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విపత్తి విజయరమణరావు హాజరై దీప ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ప్రతిభ చాటాలని సూచించారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అభివృద్ధి క్రమశిక్షణ కృషి అత్యంత కీలకమని పేర్కొన్నారు. తల్లిదండ్రుల పిల్లల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని కోరారు. ఆల్బోర్డ్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమగ్ర విద్యాభివృద్ధికి సంస్థ కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ బిరుదు రాధాకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు, మున్సిపల్ కౌన్సిలర్లు, పుర ప్రముఖులు, విద్యార్థినుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, నాటికలు, సంగీత ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ ఆధునిక సమ్మేళనంగా సాగిన ఈ ప్రదర్శనలు హాజరైన వారిని అలరించాయి. విద్యార్థుల ప్రతిభపై అతిథులు ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన నరేందర్ రెడ్డి. 13 సంవత్సరాల దాదాపు 1200 స్ట్రెంత్లు పెంచుకొని మరి ఇప్పుడే నరేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. నెక్స్ట్ అంటే ఈ ఎగ్జామ్స్ అయిపోయినాక వచ్చేటువంటి అకాడమిక్ ఇయర్కు CBSE కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం. దాంతో మళ్ళీ ఇంటర్ విద్య ఇక్కడనే చెప్పేటువంటి అవకాశాన్ని తీసుకొస్తామని చెప్పి వారు చెప్పడం మనందరికీ కూడా సంతోషం. ఎందుకంటే ఇవాళ పిల్లలకు మంచి చదువు రావాలని చెప్పి పిల్లలకు మంచి విద్యాభ్యాసాన్ని నేర్పించేటువంటి పాఠశాల ఉండాలని చెప్పి మరి మన ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు అందరికీ ఉన్నది. మరి ఉన్నది కాబట్టి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మరి 1200 స్ట్రెంత్ ఉందంటే అది మామూలు విషయం కాదు. మరి అది కూడా మెరిట్ స్టూడెంట్స్, ఇటు ఆటలలో కానీ ఇటు విద్యలో కానీ మరి ఆల్ఫోర్డ్ సుల్తానాబాద్ స్కూల్ నుండి ఎంతోమంది ఆణిముత్యాలను అందించేటువంటి మన నరేందర్ రెడ్డి గారికి మరి సందర్భంగా ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా మరి ఈ విద్యాసంస్థ నుండి సుల్తానాబాద్ విద్యాసంస్థ నుండి మంచి మంచి మెరిట్ స్టూడెంట్స్ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మరి చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ మనం ఏదైనా చేయగలుగుతాం. ఇవాళ నేనున్నా, ఇప్పుడు నన్ను పోయి చదువుకోమంటే నేను చదువుకోలేదు. కానీ ఆ టైంలో ఏది చేయాలో ఆ టైంలో ఆ కార్యక్రమం చేయాలి. కాబట్టి మరి పిల్లల తల్లిదండ్రులు మీరు ఇంతకుముందు వారికి మాట కూడా చెప్పారు. ఇవాళ ఒకటే దాని మీద ఏం పెట్టుకుని కాదు, వాళ్ళకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, వాళ్ళు ఏదైతే చదవాలనుకుంటూ ఉన్నారో, వాళ్ళు దేనైతే ఒక గోల్ పెట్టుకుంటారో దాని మీద మరి పిల్లల తల్లిదండ్రులు దృష్టి పెట్టి వాళ్ళు ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత పిల్లల తల్లిదండ్రుల మీద ఉన్నది. ఎందుకంటే ఇవాళ ఆటలు కూడా మరి ప్రధానం అయిపోయినాయి. ఇవాళ మనం చాలా చూస్తే మరి మారుమూల గ్రామీణ ప్రాంతంలో కూడా ఇవాళ కబడ్డీ కానీ, ఖోఖో కానీ, వాలీబాల్ కానీ, క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ ఎంతోమంది విద్యార్థులు ఇవాళ క్రీడల పట్ల వాళ్ళ మక్కువ పెంచుకొని మరి మంచి మంచి క్రీడాకారులుగా తయారయ్యేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకప్పటికి ఇప్పటికీ మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్నో మార్పులు వచ్చినాయి. ఒకనాడు ఆట ఆడితే మా పిల్లలు ఖరాబ్ అవుతారని చెప్పి తల్లిదండ్రులు కొట్టి ఆట ఆడదని చెప్పి బెదిరించేటువంటి రోజులు మన రోజు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ ప్రో కబడ్డీ కానీ, వాలీబాల్ లీగ్ కానీ, అదేవిధంగా హాకీ కానీ, మరి IPL క్రికెట్ కానీ ఇటువంటి అవకాశాలతోని మరి ఇవాళ క్రీడాకారులకు అనేక రకాలైనటువంటి అవకాశాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి పిల్లలకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని నేర్పించేటువంటి బాధ్యత ఇవాళ పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడటువంటి మీ పిల్లల సంబంధించిన లెక్చరర్స్ అంటే ఇక్కడటువంటి ఈ స్కూల్ టీచర్స్ మీరు ఖచ్చితంగా ఇప్పటి నుండే మరి ఏదైతే మత్తు మందు మీద
అంటే ఏదైతే ఇవాళ అదొక మహమ్మారిగా మారిపోయింది. ఇవాళ ఇంటర్ నుంచి వెళ్ళి పిల్లలు చాలా వరకు చెడిపోతూ ఉన్నారు. వాళ్ళను సరి అయినటువంటి మార్గంలో పెట్టే బాధ్యత ఇవాళ టీచర్స్ మీద ఉంది, మరి ఇంటర్కి వెళ్తే లెక్చరర్ల మీద ఉంది, మరి 10th ఇంటర్ మధ్యలోనే మరి చెడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఆ రకంగా పోకుండా మంచి మార్గంలో తీసుకుపోయేటువంటి బాధ్యత ఇవాళ టీచర్స్ తీసుకోవాలి. ఇవాళ ఎందుకంటే ఇంటి నుండి ఓ బాబో పాపో స్కూల్కి వస్తే వాళ్ళు పొద్దున మార్నింగ్ 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు మరి మీ దగ్గరే ఉంటారు. కాబట్టి మీరు చదువు ఎంతైతే ముఖ్యమో వాళ్లకు క్రమశిక్షణ నేర్పించే బాధ్యత కూడా మీ మీదే ఉంది. సరే ఏదేమైనప్పుడు కూడా ఇంతకుముందు నేను కొంతమంది పిల్లలు చూసిన, ఒక 2 ఆంగ్లేయులను చూసిన, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నేను నిజంగా కూడా నాకు ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నారంటే చిన్న పిల్లలు, నేను అనుకుంటే 7th 8th అయి ఉంటారు, 10th కూడా కాదు వాళ్ళు, 10th 8th 9th అయి ఉంటారు. బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నారు. నాకు చెప్తా ఉన్నారు మా నరేందర్ రెడ్డి గారు, ఇంకా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ స్టూడెంట్ కూడా బ్రహ్మాండంగా మాట్లాడేటోళ్ళు మన స్కూల్లో ఉన్నారు సార్ అని చెప్పి. అంటే ఇవాళ ఇంగ్లీష్ అనేది చాలా మస్తు. కాబట్టి మరి ఇంత మంచి విద్యను అందిస్తున్నటువంటి మరి ఆల్ఫోస్ యజమాని నరేందర్ రెడ్డి గారికి, మరి ఇలా పనిచేస్తున్నటువంటి సిబ్బందికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్.